ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ ఒక వీడియో పైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ముఖ్యంగా కుజ స్తంభనం గురించి ఈ ఒక వీడియోలో చెప్పుకుందాం. గోచారంలో కావచ్చు, అంటే ప్రాపంచిక విషయంలో కావచ్చు, తర్వాత ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఒక ఫలితాలు వస్తున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కుజుడు ఒక ఇంటి నుంచి, అంటే ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి కేవలం 45 రోజులు మాత్రమే తీసుకుంటాడు. అయితే ఈ ఒక 2024-25 సంవత్సరంలో స్తంభించబోతున్నాడు. అంటే ఒకే ఇంట్లోనే స్ట్రక్ అవ్వడం అనే అర్థం. సో ఆగస్టు 27వ తేదీ కుజుడు మిథున రాశికి వచ్చాడు. అక్టోబర్ 21వ తేదీ ఆయన కర్కాటక రాశికి వెళ్తున్నారు. కర్కాటక రాశికి వెళ్తూ 9 డిగ్రీల వరకు వచ్చిన తర్వాత, అంటే ఒక రాశిలో 30 డిగ్రీలు ఉంటుంది. కుజుడు మిథునం నుంచి కర్కాటక రాశికి అక్టోబర్ 21వ తేదీ వస్తున్నాడు. సో 9 డిగ్రీల దగ్గరికి వచ్చిన తర్వాత, అంటే దాదాపు డిసెంబర్ 7వ తేదీకి ఆయన 9 డిగ్రీలకి వస్తున్నాడు. అలా వచ్చిన తర్వాత మళ్ళా రిట్రో అవుతున్నాడు, అంటే వక్రగతి పొందుతున్నాడు. మళ్ళా వెనక్కి 9 డిగ్రీల నుంచి మళ్ళా వెనక్కి వెళ్తూ మిథున రాశిలోకి వెళ్తున్నాడు. సో ఈ ఒక్క ప్రాసెస్ ఏదైతే ఉందో, దాదాపు ఆయన సింహ రాశికి వెళ్ళడానికి జూన్ 7వ తేదీ 2025 సంవత్సరం జూన్ 7వ తేదీ సింహరాశికి వెళ్తున్నాడు. అంతవరకు కూడా మిథున కర్కాటక రాశిల్లోనే కుజుడి యొక్క సంచారం జరుగుతున్నది. అంటే ఆయన రావడము, వక్రించి మళ్ళా వెనక్కి వెళ్ళడము. సో ఈ ఒక సంచారం వల్ల ద్వాదశ రాశులకి కావచ్చు, మన ప్రాపంచిక విషయంలో గోచారం నుంచినే మనము సామాజికంగా, అంటే ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, అంటే టోటల్ వరల్డ్ వైజ్ ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది, తర్వాత ఈ ఒక జాబ్ రిలేటెడ్ ఎలా ఉంటుంది, తర్వాత పొలిటీషియన్స్కి ఎలా ఉంటుంది, తర్వాత బిజినెస్ మ్యాగ్నెట్స్కి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఇట్లా తెలుసుకుంటాం. ఈ గోల్డ్ రిలేటెడ్ కావచ్చు, బంగారం విషయంలో కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ఈ ఒక ట్రాన్సిషన్ ఏదైతే జరుగుతుందో ఈ వీటి వలన మనం తెలుసుకుంటాం. ఆల్రెడీ మనము చూడండి, ఈ అక్టోబర్ మాసం నుంచినే ఇక్కడ గురువు వక్రించాడు, శని కూడా వక్రించాడు, రాహు వక్రించాడు, కేతు వక్రించాడు. అంటే రాహుకేతులు ఇద్దరు కూడా ఎప్పుడూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తుంటారు. అయితే విశేషంగా ఇక్కడ గురువు వక్రించడము, శని వక్రించడము, కాలపురుష చక్రం అంటే ఏంటి, మేషరాశి నుంచి మీనం వరకు. సో కాలపురుష చక్రం నుంచి దశమ స్థానం ఏదవుతుంది, మేషం నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తే మకరం 10వ రాశి అవుతుంది. అంటే వృత్తి స్థానం అవుతుంది. వృత్తికారకుడు, కర్మకారకుడు శని వక్రించడము, ధనకారకుడు గురువు కూడా వక్రించడము. సో ఆల్ ఓవర్ వరల్డ్ వైజ్ మనకి జాబ్ రిలేటెడ్ స్ట్రగల్స్ ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫైనాన్షియల్ సెక్టర్స్లో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. సో ఇప్పుడు కుజుడు కూడా అక్కడ ఎప్పుడైతే కర్కాటక రాశికి వస్తున్నాడో, కుజుడికి శనికి షష్టాష్టకాలు ఏర్పడుతున్నాయి. అంటే కుజుడు ఉన్న స్థానం నుంచి శని 8వ స్థానం, శని ఉన్న స్థానం నుంచి కుజుడు 6వ స్థానం, షష్టాష్టక స్థానం. కుజుడి యొక్క దృష్టి ఏ రాశుల మీద ఉంటుందంటే, కుజుడు ఉన్న స్థానం నుంచి ఆయన చతుర్థాన్ని చూస్తాడు, సప్తమాన్ని చూస్తాడు, అష్టమాన్ని చూస్తాడు. అంటే కర్కాటక రాశిలో సంచారం చేసేటప్పుడు కుజుడి యొక్క దృష్టి 8వ స్థానమైన కుంభరాశిలో పడుతుంది. కాబట్టి గోచారములు ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ ముఖ్యంగా
ప్రమాదాలు ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి. అది మిషనరీ ప్రమాదాలు కావచ్చు, రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, ప్లేన్ క్రాషెస్ కావచ్చు, బోట్కి సంబంధించిన ఈ యొక్క యాక్సిడెంట్స్ కావచ్చు, విద్యుత్ అవఘడలు కావచ్చు, కెమికల్ రిలేటెడ్ ఫ్యాక్టరీస్ కావచ్చు, తర్వాత ఈ మనకి దీపావళి కూడా వస్తూ ఉంది, ధమాకాలు. సో వాటికి సంబంధించిన ఫ్యాక్టరీలో కావచ్చు, ఇలా తర్వాత గ్యాస్ రిలేటెడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బందులకి గురయ్యే సూచనలు ఉంటాయి. కుజుడు అంటే ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ డిపార్ట్మెంట్, టెక్నికలీ మెకానికల్ ఓరియంటెడ్ మిషనరీ, థర్మల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, ఐరన్ ఓరియంటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ కావచ్చు. వీటి అన్నిటి మీద కొద్దిగా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది, నెగిటివ్గా ప్రభావం ఉంటుంది, ఇబ్బందులు పడాల్సిన ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ యొక్క గోచరంలో ఇలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క అంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, తర్వాత రాజకీయ పరంగా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి, ఎక్కువ గొడవలు అయ్యే సూచనలు ఉంటాయి. తర్వాత లాయర్స్, శని అంటే లా కాబట్టి ఆ శనిని ఈ యొక్క కుజుడు చూడడము, శని వక్రించడము, లా రిలేటెడ్, సో వాళ్ళకి కూడా ఇబ్బందులు వచ్చే సూచనలు. తర్వాత రియల్ ఎస్టేట్ గోచారంలో ఇక్కడ చూడండి, కాలపురుష చక్రం నుంచి కుజుడు ఎన్నో స్థానంలో సంచారం చేస్తున్నాడు? కర్కాటక రాశి చతుర్థ స్థానం అవుతుంది. చతుర్థ స్థానం అంటే ఏంటి? భూమి కొనుగోలు, రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ, వీటిలో కూడా సమస్యలు ఎక్కువ అవుతాయి. సో రియల్ ఎస్టేట్ గురించి చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు వరల్డ్ వైజ్ చెప్తున్నాను నేను, ఇంకా నేను ద్వాదశ రాశుల వాళ్ళకి వెళ్ళలేదు. సో ఇలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా ఉంటుంది, ప్రమాదాలు ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుందా అని అనుకున్నట్లయితే అలా ఉండదండి. ఎవరికైతే దశాభుక్తులు మెయిన్ ఇంపార్టెంట్, దశాభుక్తులు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. మీ జాతకంలో కర్కాటక రాశిలో గనక శనినో రాహు గనక ఉన్నట్లు గనక అయితే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎన్నో రాశి? అష్టమ స్థానం అంటే, అష్టమ స్థానంలో గనక మీకు ఒకవేళ ధనుసు రాశిలో పుట్టి అష్టమ స్థానంలో శని ఉన్నాడు అనుకోండి మీ జాతకంలో, ఇప్పుడు కుజుడు అక్కడ వస్తున్నాడు, సడన్గా ఏదైనా మేజర్ యాక్సిడెంట్స్ కానీ ఏదైనా సర్జరీస్ కానీ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అదే చతుర్థ స్థానం తీసుకోండి, చతుర్థ స్థానంలో శని ఉన్నాడు అనుకోండి, సో అక్కడ కుజుడు వస్తున్నాడు, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ప్రాపర్టీ రిలేటెడ్ లాసెస్ కావచ్చు, మదర్ ఓరియంటెడ్ ఇబ్బందులు కావచ్చు, కంఫర్ట్ కోల్పోవడం కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అంటే దశాభుక్తిని చూసుకోండి. సో అక్కడ మీరు దశాభుక్తులు మీ జాతకంలో ఎలాంటి సిచ్యుయేషన్ ఉంది, ఎవరికైతే కుజ దశ, కుజ అంతర్దశ, కుజ ప్రత్యంతర దశలు జరుగుతూ ఉంటాయో, సో అక్కడ మీరు ఈ ఒక గోచారంలో ఉంటున్న స్థానానికి, మీ జాతకంలో ఉంటున్న స్థానానికి ఇవన్నీ కూడా మ్యాచ్ చేసుకున్నట్లయితే సో మీకు రిజల్ట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ మనం గోచరంలో చూస్తున్నాం, ఆల్రెడీ జరుగుతున్న ఒక ఇబ్బందులు, వృత్తికారకుడు శని వక్రించడము, ధనకారకుడు గురువుగారు వక్రించడము, ఇప్పుడు కుజుడు కూడా అక్కడ వచ్చి వక్రించడము, యుద్ధ భీతి, అంటే యుద్ధాలు ఎక్కువ జరిగే సూచనలు ఉంటాయి, అక్కడక్కడ గొడవలు అయ్యే సూచనలు, ప్రమాదాలు అయ్యే సూచనలు, లాసెస్ అయ్యే సూచనలు, రియల్ ఎస్టేట్ కావచ్చు, మెకానికల్ ఇండస్ట్రీస్ కావచ్చు, వీటి వలన సో వీటిలో ఇబ్బందులు ఏదైనా వచ్చే సూచనలు ఉంటాయి. కాబట్టి అది ఇండివిజువల్ రాశి ప్రకారంగా మనము ఎలా తెలుసుకోవచ్చు అని తెలుసుకుందాం. ముఖ్యంగా చూడండి, అక్టోబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ డిసెంబర్ 7వ తేదీ ఆయన వక్రించబోతున్నాడు. డిసెంబర్ 7వ తేదీ నుంచి 2025 ఫిబ్రవరి 24వ తేదీ వరకు కూడా ఆయన వక్రించి మిథున రాశిలో, అంటే కర్కాటక రాశి నుంచి వెనక్కి వెళ్తూ
మిథున రాశిలోకి వెళ్ళి మళ్ళా ఫిబ్రవరి 24వ తేదీ ఆయన మళ్ళా కర్కాటక రాశి వైపు వస్తుంటాడు. ఎగైన్ జూన్ 7వ తేదీ వరకు కూడా ఆయన కర్కాటక రాశిలోనే సంచారం చేస్తూ తర్వాత సింహరాశికి రాబోతున్నారు. ఈ ఒక సంచారం ఏదైతే ఉందో ఇక్కడ ద్వాదశ రాశుల వాళ్ళకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి రాశి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి అక్టోబర్ 21వ తేదీ నుంచి కూడా డిసెంబర్ 7వ తేదీ వరకు వ్యయస్థానంలో సంచారం. ఈ డ్యూరేషన్, ఈ పీరియడ్ ఏదైతే ఉందో కాస్త ఇబ్బందులు ఉంటాయండి. ఎందుకంటే 9th లార్డు మరియు చతుర్థాధిపతి వచ్చేసి వ్యయస్థానంలో సంచారం అనేది ఈ ప్రాపర్టీ రిలేటెడ్ ఆస్తి అమ్మాలనుకున్న వాళ్ళు, కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు, తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఈ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ కోసం వేరే ప్రాంతానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఇలా వీళ్ళందరికీ కూడా బాగా డిస్టర్బెన్సెస్ ఏర్పడే సూచనలు ఉంటాయి. తర్వాత ఫారిన్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఫీల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. పైగా కుజుడి యొక్క దృష్టి అష్టమ దృష్టితో సప్తమ స్థానంలో ఉంటున్న శనిని చూస్తున్నాడు కాబట్టి ఒక భార్యాభర్తల మధ్య ఒక స్ట్రెస్, ఒక ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉంటాయి. అంటే ఇక్కడ ఏదో ఒకటి ఒక ఇబ్బందిలాగా, అంటే ఎప్పుడైతే సప్తమ స్థానం మీద కుజుడి యొక్క దృష్టి, సప్తమ స్థానంలో శని ఉంటున్నాడో అది ట్రావెలింగ్ కావచ్చు, భార్యాభర్తల మధ్య ఒక బాండింగ్ కావచ్చు, లేదా పార్ట్నర్షిప్ బిజినెస్ కావచ్చు, ఇట్లా అన్ని విషయాల్లో ఇబ్బందులు ఫేస్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. మీ భార్య లేదా మీ భర్త ద్వారా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఒక హెల్త్ రిలేటెడ్ కావచ్చు, లేదా వాళ్ళు మీకు ఏదో ఒకటి ఇబ్బంది పెట్టడము. సో ఇలా మీతో సరిగ్గా లేకపోవడము, మీతో సరిగ్గా మాట్లాడలేకపోవడము, మీ మాట వినకపోవడము, ఇలాంటివి ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఆయన రిట్రో అయిపోతాడో, ఒక్కరించి వెనక్కి వెళ్తాడో, ఎప్పుడు డిసెంబర్ 7వ తేదీ 2024 నుంచి 2025 ఫిబ్రవరి 27వ తేదీ వరకు కూడా ఆయన లాభస్థానంలో సంచారం ఇది ఫేవరబుల్గా ఉంటుంది. సో ఏదైతే ఈ 2024 అక్టోబర్ 21వ తేదీ నుంచి ఈ ఒక 2024 డిసెంబర్ 7వ తేదీ, అంటే దాదాపు 47 డేస్, 47 రోజులు ప్రాపర్టీ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్, జర్నీ, వైఫ్ హెల్త్ లేదా భర్త హెల్త్ రిలేటెడ్ కావచ్చు, నిద్ర విషయంలో, నిద్ర భంగం, ఇలాంటి ఒక విషయంలో చాలా ఒడదొడుకులు, ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి. కాబట్టి కాస్త సింహరాశి వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక సింహరాశి వాళ్ళకి మిగతా గోచార స్థితి కూడా తీసుకొని తర్వాత మీ దశాభుక్తి చూసుకొని అక్కడ మీకు ఫేవరబుల్గా ఉన్నట్లయితే ఈ ఒక పెద్ద డిస్టర్బెన్సెస్ అయితే మీకు కనిపించదు. ఎవరికైతే కుజ మహాదశ, కుజభుక్తి జరుగుతూ ఉంటుందో లేదా కుజ ప్రత్యంతర భుక్తి జరుగుతూ ఉంటుందో వాళ్లకు కాస్త ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే సింహరాశి వాళ్ళకి నిద్రాభంగం అయితే ఉంటుంది, నిద్ర సరిగ్గా లేకపోవడం లాంటిది ఉంటుంది. ఈ సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య కరావళంబ స్తోత్ర పారాయణం చేసుకోండి. తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లేదా ఆంజనేయ స్వామికి లేదా లక్ష్మీ నరసింహస్వామికి పాలతో, కొబ్బరి బొండం నీళ్లతో అభిషేకాలు చేయించుకోండి. మంగళవారం పూట కందిపప్పుతో చేసిన తీపి పదార్థాలని మీకు ఎవరైనా యాచకులు కావచ్చు, రోడ్ సైడ్ అన్నం లేకుండా ఉంటున్న వాళ్ళకి తినిపించడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఖచ్చితంగా వాటి నుంచి బయటపడే ఆస్కారాలు కనిపిస్తాయి. తర్వాత దాళింబకాయని మీరు ఎక్కడైనా ఆర్ఫనేజ్ స్కూల్ కావచ్చు, లేదా ఏదైనా వృద్ధాశ్రమాలు కావచ్చు, సో అట్లా మీరు వెళ్ళి ఇవ్వడానికి ప్రయత్నాలు చేసుకోండి. లేదు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దాళింబకాయని నైవేద్యం రూపంలో ప్రతిరోజు పెట్టడానికి ప్రయత్నాలు చేసుకున్నట్లయితే ఇది కూడా మీకు ఫేవరబుల్గా ఉంటుంది. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదం.